రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫ్యామిలీ డీటెయిల్స్ డిజిటల్ కార్డు కోసం సర్వే నిర్వహించడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం కామరం గ్రామంలో ఫ్యామిలీ డీటెయిల్స్ డిజిటల్ సర్వే కార్యక్రమంలో భాగంగా పైలట్ ప్రాజెక్టు కింద చిన్నశంకరంపేట మండలం కామరం గ్రామం ఎంపిక చేయడంతో సర్వే నిర్వహించారు. గ్రామంలో నిర్వహిస్తున్న సర్వేను ఆర్డీఓ రమాదేవి, మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు పరిశీలించారు. फोटोस मैडम ఒక క్యాండిడేట్ కంపెనీ మీరు ఫ్యామిలీ ఫోటో ఐడెంటిటీ సార్ రిజల్ట్ మనకు ఈ నంబర్ వస్తది అంటే ఆయన ఫోటో తీసుకుంటే మనకు ఐడెంటిటీ తొందరగా అటాచ్ చేసుకోవడానికి వాళ్ళు అడిగితే ఇక్కడ వాళ్ళ నేను దగ్గర నో అని పెట్టి ఇక్కడ స్ప్లిట్టింగ్ అని పెట్టి వాళ్ళకి సపరేట్ ఫామ్ టు రాస్తాం. అడిషన్ సేమ్ కాలే వీళ్ళ దాంట్లో 4 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళు మ్యారేజ్ వాళ్ళు కాలేదు. అందరు పిల్లలతో పాటు ఉంటుంది కాబట్టి నలుగురు దాకా ఒకటే దగ్గర తీసుకోవాలి. అంటే మీరు పెన్సిల్ వాడండి ఇక్కడ, మళ్ళీ మనం ఎరేజ్ చేయాలి. ఇవన్నీ డైరెక్ట్ అక్కడ వెళ్ళిపోతాయి మనకి కంప్లీటెడ్ అన్నట్టుగా. ఎవరైనా మిగిలిపోతే స్టిక్కర్ వేస్తున్నారా? ఏం లేదు. సరే మీకు గుర్తుకోండి. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఫ్యామిలీ డిజిటల్ కార్డ్స్ తయారు చేయడానికి ప్రయోగాత్మకంగా ప్రతి జిల్లాలో 2 చిన్న గ్రామ పంచాయతీలు లేదా రెవెన్యూ విలేజ్లు మరియు అదేవిధంగా మున్సిపాలిటీలో కూడా ఒక చిన్న వార్డును సెలెక్ట్ చేసి ఆ కుటుంబం యొక్క వివరాలన్నీ కూడా సేకరించమని చెప్పారు. అందులో భాగంగా మన మెదక్ జిల్లాలో ఈరోజు నర్సాపూర్ మండలంలో గొల్లపల్లి, తర్వాత నర్సాపూర్ మున్సిపాలిటీలో ఒక వార్డు, తర్వాత మెదక్లో ఈ శంకరంపేట ఏలో ఉన్నటువంటి కామారం విలేజ్, మెదక్ లోకల్లో ఒక 4th వార్డు, ఇవన్నీ తీసుకొని ప్రయోగాత్మకంగా ఒక సర్వే చేస్తున్నాం. వీటి యొక్క రిజల్ట్స్ని బట్టి తదుపరి ఆదేశాల మేరకు మిగతా సర్వేస్ కూడా కంటిన్యూ అవుతాయి. ఇది కేవలం ప్రయోగాత్మకంగా చేస్తున్నది మాత్రమే. సో దీంట్లో మేము ఏం చేస్తున్నామంటే ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్ళి మన దగ్గర కొంత డేటా ఉంది ఆల్రెడీ, ఏ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు అనేది మన దగ్గర అటు రేషన్ కార్డ్స్ నుంచి వచ్చిన డేటా కానీ లేకపోతే ఇతరతర డేటా అంతా కూడా తీసుకొని ఆ ఫామ్స్ అన్నీ కూడా ఇక్కడ మన శంకరంపేట ఎంపీడీఓ గారు, తర్వాత శంకరంపేట తహసీల్దార్ గారు ఇద్దరి పర్యవేక్షణలో ఈ సర్వే జరుగుతుంది. ఇది ఒక మనకు 7వ తారీఖు వరకు టైం ఇచ్చారు. సో 7వ తారీఖు వరకు కంప్లీట్ చేస్తాం. కావున ఎప్పుడైతే ఈ సర్వే టీం వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి ఆ కుటుంబ సభ్యులు కానీ ఆ కుటుంబాల వారు కానీ వచ్చిన అధికారులకు తమ యొక్క వివరాలన్నీ తెలియజేయవలసిందిగా వచ్చినాం. థ్యాంక్ యూ.